వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మా ఊరికి జిఐ ట్యాగ్ వచ్చింది ఆ కళాకారుల వల్ల అని చెప్పేసి చెప్తే వాళ్ళు నిజంగానా అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ KCN తెలుగు వ్లాగ్స్. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మంచి కార్యానికి లేట్ చేయకూడదని చెప్పేసి నేను తలపెట్టదలిచిన కార్యాన్ని ఈరోజే ప్రారంభించాను. ఉదయం 4:50 బయలుదేరాను. ప్రజెంట్ కర్నూలు తుంగభద్ర నది వద్ద మనం ప్రయాణిస్తున్నాము. మనకు కనపడుతున్నది తుంగభద్ర నది. ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 8:10 ఆ సమయం అయింది. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం బాగానే ఉంది, కానీ ఇసుకనైతే పూర్తిగా తోడేశారు ఫ్రెండ్స్. చూస్తుంటే ఇసుక అనేది లేకుండా ఉంది. బ్రిడ్జి కింద కూడా తోడేసేటట్టుగా ఉన్నారు. వదిలేస్తే ఇప్పుడు మనం కృష్ణానదిని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ కృష్ణానది ఆంధ్ర తెలంగాణలో రెండింటికి ఎంతో ముఖ్యమైనటువంటి నది. ఇందాక మనం చూసిన తుంగభద్ర నది సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దట్స్ వై తుంగభద్ర నది కృష్ణానదికి ఉపనది. ఫ్రెండ్స్, ఇప్పుడే మనము తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ని రీచ్ అయ్యాము. హైదరాబాద్లో చిన్న పనిబడి, డెకత్లాన్లో చిన్న పనిబడి లోపలికైతే ఎంటర్ అయ్యాను. సో పద్మవ్యూహంలోకి ఎంటర్ అయినట్టే. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ పద్మవ్యూహం లాగా ఉంటుందన్నమాట. డివైడర్ల మధ్య గ్రీనరీ చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంతసేపు 2 చలికోట్లు వేసుకొని సాగిన నా ప్రయాణము ఎప్పుడైతే హైదరాబాద్లో ఎంటర్ అయ్యానో ఒక్కసారిగా వేడి వాతావరణంలోకి ఎంటర్ అయినట్లు అనిపించింది ఫ్రెండ్స్. బికాజ్ ఆఫ్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల తొందరగా వాతావరణం హీట్ ఎక్కుతుంది కదా. అందుకే నేను ఇంతసేపు చలికోట్లు వేసుకొని ఉండేవాడిని ఒక్కసారిగా హైదరాబాద్లోకి వస్తానే ఇది పక్కన పడేశాను.
ముందుగా హైదరాబాద్ సచివాలయాన్ని క్రాస్ చేస్తున్నాము. హైదరాబాద్లో సందర్శించదగ్గ వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే దాదాపు 2-3 డేస్ టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ విజిట్ చేయడానికి. ఎందుకంటే హైదరాబాదు చారిత్రక పరంగా ఎన్నో అంశాలని తనలో దాచుకొని ఉంది కాబట్టి ఒక్కొక్క అంశాన్ని మనం వెలికి తీయాలంటే దాదాపు 2-3 డేస్, కనీసం 2-3 డేస్ టైం పడుతుంది. ఆ ముందు కనపడుతున్నది స్మారక చిహ్నము. రీసెంట్గా ఎలక్షన్లకు ముందు దాన్ని స్థాపించడం జరిగింది. మొత్తానికి మొదటి రోజు దాదాపు ఆదిలాబాద్ రీచ్ అవుదాం అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే హైదరాబాద్లో ట్రాఫిక్ వల్ల, అదేవిధంగా డికత్లాన్ స్టోర్లో చాలా లేట్ అవ్వడం జరిగింది. అందుకే నిర్మల్ వరకు వచ్చాను. నిర్మల్ దగ్గర కడతాల్ అనే చిన్న గ్రామంలో కొత్తగా నిర్మించి పూజలు అందుకుంటున్న అయ్యప్ప స్వామి టెంపుల్లో నేను బస చేయడం జరిగింది. అక్కడ అయ్యప్ప స్వాములు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా నాకు మంచి భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. నేను ఆల్రెడీ పలహారం తిని పడుకుందామని ఉపక్రమిస్తూ ఉంటే అప్పుడు మీరు కంపల్సరిగా అంతో ఇంతో తినాలి అని చెప్పేసి బలవంతం చేసి తినిపించారు. చాలా బాగా ట్రీట్ చేశారు ఫ్రెండ్స్. నేను వెళ్తున్న కార్యాన్ని వాళ్ళు తెలుసుకొని చాలా సంబరపడ్డారు. కర్తాల్ గ్రామంలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహము మూల విరాట్ వచ్చేసి మా ఊరు నుండి తీసుకొని వెళ్ళడం జరిగిందంట. అది ఆళ్ళగడ్డ నుంచి అండి. చాలా బాగా పోయిడారు. అద్భుతమైన శిల్పకళ మీ ఆళ్ళగడ్డ వాసుల చేతుల్లో ఉందని చెప్పేసి పోవడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేవిధంగా ఆనందపడ్డాను. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే మా ఊరికి జిఐ ట్యాగ్ వచ్చింది ఆ కళాకారుల వల్ల అని చెప్పేసి చెప్తే వాళ్ళు నిజంగానా అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్స్, నా నుండి మీకు ఒకే ఒక రిక్వెస్టు, మన ఛానల్ నుంచి మంచి వీడియోస్ను పెట్టేందుకు మీ వంతు సాయంగా మీరు కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా గంట బిల్లు నొక్కండి. చూస్తున్న వాళ్ళు లైక్ చేసి నన్ను ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయ్యేదానికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.